వచ్చి టిఫిన్ వడ్డించు. ఏయ్ వడ్డించవే. చేతులు ఉన్నాయి కదే కుంటిదానివా? పెట్టుకుందా ఏంటే? అదేం లేదు మేడం, గోవాలో అయితే గిట్లా అనేదాన్ని, కానీ మిమ్మల్ని అన్నాను కదా, నేను వడ్డిస్తా. వడ్డించు వడ్డించు. ఏంటి మధ్యలో దీనికోలేంటి? పక్కన కూర్చోబెట్టు. వస్తుంది ఉండండి. మీరు మీ ఆత్రం. ఏంటి ఆ నీళ్లు? అయ్యో అది నీళ్లు కాదు మేడం. మరేంటే? ఈ చిన్నదాన్ని చిచ్చా పోసింది. వసే బుద్ధులేందానా, దాన్ని నువ్వు తీసుకొచ్చావే? ఇప్పుడు ఎలా తినాలి? పర్వాలేదు మేడం, ఉప్మాలో ఉప్పు కాస్త తగ్గింది, ఇప్పుడు లెవెల్ అయ్యి ఉంటుంది మేడం. మూద నష్టపు మొహద్దానా, మూద నష్టపు మొహద్దానా. వసే గీత, గీత ఏంటి? గీ ఉప్మా మొత్తం తీసుకొని వదవే. ఏయ్ రావే, త్వరగా తీసుకురా. జరగండి జరగండి జరగండి. జరుగు జరుగు. గీత అందరికి పెట్టవే, అందరూ తినండి. ఇగో పాపం తీసుకో. ప్లేట్లు పెట్టండి, ప్లేట్లు పెట్టండి. ఇవ్వండి ప్లేట్. రండి రండి, అందరు తొందరగా రండి. మొత్తానికి శ్వేత వల్ల అందరికి కడుపు నిండా టిఫిన్ దొరికింది, కానీ దీనికేనే పాలు తేలేకపోయినాం. పాలు నేను తీసుకొస్తాను. ఏడికి పోయి తపస్సు చేస్తావా ఏంది? లేదు, ఈ గీత టాలెంట్ ఏంటో చూపిస్తా. ఈ పాపకి పాలు తీసుకొస్తా. నారాయణ, శ్రీమన్నారాయణ, ఆకలి తీర్చే అవకాశాన్ని ప్రసాదించు తండ్రి. ఐడియా. ఇప్పుడు చూడండి, కృష్ణమాయ. రండి రండి, మనం కూడా పోదాం. మేడం, మీకెందుకు మేడం శ్రమ, మీరు ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ నే. కాఫీ పెట్టు. అలాగేనండి. త్వరగా కాఫీ పెట్టు. అయిపోతుంది మేడం, అయిపోతుంది. చెప్తా చెప్తా. అయ్యో మేడం, మేడం. ఏంటే, ఏమైంది? పాలలో బొద్దింక పడింది మేడం. బొద్దింక? ఓసే, పాలల్లో బొద్దింక పడ్డమేంటే? దేవుడా, ఈ రోజు ఏమైంది? తినడానికి తాగడానికి కూడా లేకుండా పోయింది. కర్మ కర్మ, నిన్ను పారిపోస్తాగలాడు.
తీసుకురా పాలు తీసుకురా. బొద్దింకంట బొద్దింక. పాపకు పాలు వచ్చాయి. తీసుకురావే. అయ్యో ఏడోకు నాన్న ఏడోకు ఏడోకు పాలు వచ్చేసి. తీసుకో. అయ్యయ్యో, గీత ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అర్థం కావట్లేదే. ఎండకి కళ్ళు తిరుగుతున్న అత్తయ్య గారు. ఎండకి కళ్ళు కూడా ఉంటాయా తిరగడానికి? అది కళ్ళు తిరుగుతున్నాయన్నది దానికి. మరిందాక ఎండకి తిరుగుతున్నాయని అనింది. అత్తయ్య గారు మిమ్మల్ని అక్క పిలుస్తుంది. నన్ను విసిగించారంటే మెత్తగా దంచి మసాలా కారం పెట్టేస్తాను. ఆ పని చేయండి అత్తయ్య గారు, వేపుకొని తినేస్తాం. దేన్నే? మీరు దేని కారం పెడితే దాన్ని. అయ్యో ఎంతవ జన్మ. అటువైపు వెళ్ళి చూడండి, గీత కనిపిస్తుందేమో. వెళ్ళండి. మేము వెళ్తే మీరేం చేస్తారు? నీడలో ఎంజాయ్ చేస్తారా? నోరు మూసుకొని అట్టెళ్ళి వెతకండి. చెప్తాను ఆశ లేకపోయేటప్పటికి వీళ్ళ కూడా లోకువైపోయాను. అమ్మ గీత, అయ్యో గీత. అది సార్ విషయం. మా బావమరిది తన కూతురు పేరు మీద ఇల్లు రాసేస్తాడు కాబట్టి వాళ్ళ అమ్మ గాని అన్నలు గాని ఎవరూ రారు. సో ఈ బిల్డింగ్ మాదే. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు చూపించాను. సాధ్యమైనంత త్వరగా ఈ బిల్డింగ్ అమ్మేస్తాం సార్. కాబట్టి మీరు వేరే ఇల్లు చూసుకోవడం మంచిది. అంత అర్జెంటుగా ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అన్నీ చెప్పుకోలేం కదా సార్, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. అప్పటికప్పుడు చెప్తే మీకు ఇబ్బంది అవుతుందని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే సార్, ఈ వారంలోపే ఖాళీ చేసేస్తాం. థ్యాంక్ యూ సార్. వస్తానండి. అక్క ఇక్కడ నీడగా ఉంది, ఇక్కడే ఉందా? అలాగే. అమ్మా పోవే. నిన్నే గీతను వెతకమంటే ఇక్కడేం చేస్తున్నారే? అంటే అది అత్తయ్య గారు కొంచెం చల్లగా ఉంటేను. చెత్త మొహాలారా. గీత కనిపించిందా? లేదు అత్తయ్య గారు. అయ్యో ఏమీ అర్థం కావట్లేదే. ఒకవైపు చూస్తే వడగాలి. వడగాల అంటే ఎక్కడో వడలు వండుతున్నట్టున్నారు అత్తయ్య గారు, అందుకే వడగాలి వస్తుంది. నాకు మైసూర్ బజ్జీ గాలి కూడా వస్తుంది అక్క. ఇక్కడ ఇలా సోది పెట్టి కూర్చుంటే మలమల మాడ చేస్తామే. ఎక్కడైనా నీళ్లు తాగుదామే. అత్తయ్య గారు ఒకసారి చూడండి. ఒక్కసారి ఏం కర్మే, నీకోసం 2 సార్లు చూస్తాను. అది కాదు, అటు చూడండి. అమ్మో చలివేంద్రం. అమ్మయ్య, పైసా ఖర్చు లేకుండా నీళ్లు తాగచ్చే. పదండి పదండి. అంకుల్ 3 గ్లాసులు నీళ్ళు ఇవ్వరా? అలాగే. తీసుకో తీసుకో. తీసుకోవే. బాబు దీనేమంటారు? చలివేంద్రం. మరి చల్లగా లేదేంటి? మోహన్ చూడు మోహన్. హలో, వస్తున్నాను రా. అబ్బాయి వెళ్ళిపోతున్నాడే. ఈ మంచినీళ్ళు అమ్మేద్దామా? ఊరుకోండి అత్తయ్య గారు, ఈ నీళ్ళు ఎవరు కొంటారు? బటర్ మిల్క్, బటర్ మిల్క్, చల్ల చల్లని మజ్జిగ,
చల్ల చల్లని చూడు, 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 మజ్జిగ. చూడు, చూడు. అక్కడ వస్తున్నాడే నాకు కూడా కావాలి అత్తయ్య గారు. ఆ, ఇదిగో బటర్ మిల్క్ బాబు రా. రా. వస్తున్నానమ్మా. మజ్జిగే మజ్జిగ. చెప్పండి అమ్మా. బటర్ మిల్క్ అంటే బటర్ కలిపిన మిల్క్ అనే కదా? నీ బొంద మిల్క్ కలిపిన బటర్ అని. ఓహో. ఏ ఒసే చాలే, బటర్ మిల్క్ అంటే మజ్జిగ అని. బాబు ప్యాకెట్ ఎంత? 10 రూపాయలమ్మా. అంతేనా? ఇంతకీ ప్యాకెట్లో బటర్ మిల్క్ ఉంటుందా? ఉంటుంది మేడం. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి కుండలో పిండి చూపించు. అలాగే మేడం. అమ్మో, కరెక్టేనే, మజ్జిగే ఉంది. బాబు ఇంక నువ్వు వెళ్ళొచ్చు. మరి నా డబ్బులు? ఏ డబ్బులు? మజ్జిగిచ్చాను కదమ్మా. ఇచ్చింది కుండ కదా, దాన్ని అడుగు. అమ్మో, మోసం దగా కుట్రా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. అరిచింది చల్ల వెళ్ళ. మీరు బాగుపడరండి, నాశనం అయిపోతారు. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. అలాగే వెళ్ళు వెళ్ళు. బటర్ మిల్క్ బటర్ మిల్క్. అయ్యో, అయ్యో, బటర్ మిల్క్. రండి బాబు రండి. రండి, అతి తక్కువ రేటుకే బటర్ మిల్క్. గ్లాస్ కేవలం 5 రూపాయలే. రండమ్మా రండి. అమ్మో, 10 రూపాయల ప్యాకెట్తో 1000 రూపాయలు సంపాదించేలా ఉంది. మనకెందుకులే. బటర్ మిల్క్. జరగాలి జరగాలి. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమ్మా. నీళ్ళు ఎందుకు సార్, మజ్జిగ తాగండి. మీరా? నువ్వా? నాకేమొద్దు. ఉండవయ్యా, కనీసం నీళ్ళైనా తాగి వెళ్ళవయ్యా. ఫ్రీయేగా? నీళ్ళు ఫ్రీయే, ఇవ్వండి. ఇదిగోండి, ఆ. తీసుకోండి. థ్యాంక్స్. ఆగాగాగు. డబ్బులు? నీళ్ళు ఫ్రీ అన్నారుగా? నీళ్లు ఫ్రీయే, మరి గ్లాస్ డబ్బులు ఎవరిస్తారు? గ్లాసా? నాకు తెలిసే నువ్వేదో ఫిట్టింగ్ పెడతావని. ఇదిగో నీ డబ్బులు. హలో 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 హలో, మా గీత ఏమైనా కనిపించిందా? లేదు. మరి మీ శ్వేత ఎక్కడుంది? తెలియదు. తెలీదా? వీణ్ణి ఫాలో అయితే శ్వేత ఎక్కడుందో తెలుస్తుంది. ఆ తర్వాత గీత విషయం బయటపడుతుంది. పదండి, ఫాలో చేద్దాం. మీరేంటి అక్కడికి వెళ్ళారు? ఏం లేదు, రా, 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 నువ్వు రా. పదండి. ఏం లేదురే బాబు, నీళ్ళు అమ్మి పెట్టాం. అమ్మారా? మజ్జిగ? ఇదేంటి, నీళ్ళుండాలి కదా. ఈ 3 కోతులు ఏదో చేసుంటాయి. శ్వేత, డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావే? ఏ సన్నాసానికి దొరకకుండా జాగ్రత్తగా పెట్టానులే. సన్నాసి దానికా? అంటే నీలాంటి దానికా? బుజ్జులు చిన్నులు ఇచ్చుడిచ్చుడు చిచ్చి. అయ్యయ్యో, పాప 2కి వెళ్ళినట్టుంది. మరెవరు కడుగుతారు? నేనే కడుగుతాలే. ఏయ్ పిల్ల, మీ మేడం ఎక్కడుంది? లోపలుంది. మేము వచ్చామని చెప్పు. ఏయ్ ఆగండి, ఏం చెప్తున్నావు? నువ్వే కదా మేమొచ్చామని చెప్పమన్నావు.
గదే చెప్తున్నావు. చాలే, మీ మేడంని పిలు. ఎందుకు? ఆవిడతో మాకు పని ఉంది. అయితే నువ్వే పిలుచుకో. ఏంటి కలిసిందా? మీ బాడీ చూస్తే బలిసినట్టే ఉందండి. ఏంటి నన్ను బలిసిందంటావా? మీ మేడం రాడి, నీ పని చెప్పి 4 తగిలించేస్తాను. నేను తిడితే ఆవిడ్ని కొట్టడం పాపం అండి. కొట్టేది ఆవిని కాదు, నిన్ను. ఏంటే గొడవ? ఏంటి గొడవ చేస్తున్నారు? చూడండి మేడం, ఈ పిల్లలు మమ్మల్ని తిడుతున్నారు. ఏంటే తిడుతున్నారా? తిట్టుడు కాదు, వాళ్ళన్న మాటలకి సంపుడు చంపాలి. ఇంతకీ ఏమన్నారే? బలిసిందా అన్నారండి. అంటే తప్పేముంది? తప్పు లేదా అండి? లేదు. అయితే అన్నది మిమ్మల్నే. నన్నా? అబద్ధం మేడం, మేమేం అనలేదు మేడం. చూస్తారేంటే? వాళ్ళు తిట్టినరా లేదా చెప్పుండ్రి. వాళ్ళ మాటలు నమ్మకండి. అసలు మేము మిమ్మల్ని ఎందుకు తిడతామండి? సర్లే, మీకు నాకు వ్యాపార సంబంధం ఉంది కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? నాకొక పాప కావాలి. నాకు పిల్లడు కావాలి. ఎందుకు? పెంచుకోనికా? కాదు, ఇంట్లో పని చేయడానికి. పిల్లల్ని తీసుకుపోయేది ఇంట్లో పని చేయనికా? చిన్న పిల్లలతో పని చేయించడం నేరమండి. చా, మాకు తెలియదు మరి. మీ అందరికీ తిండి పెట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా రోజుకి 2 బయటికి పంపించి శ్రమదానం చేస్తేనే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మీ అందరికీ ముద్దొస్తుంది. కాబట్టి ఈరోజు వీళ్ళు, రేపు మీరు వెళ్ళి పని చేయాల్సిందే. చూడండి, వీళ్ళలో ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఆ పాపనివ్వండి. ఆ బాబుని పంపండి. ఏంటి చూస్తున్నారేంటి? వాళ్ళతో వెళ్ళండి. వాళ్ళు చెప్పిన పని కాదనకుండా చేయాలి. లేదని మొరాయించారో అక్కడికొచ్చి ఇరగ్గొడతా. అర్థమైందా? అర్థమైంది మేడం. వెళ్ళండి. నా మాటకి ఎవరైనా ఎదురొస్తే నాకు కాలుద్ది, ఆ తర్వాత మీకు 3 నోరు మూసుకుని పడి ఉండండి. ఇది అన్యాయం అండి, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అవును, నాకు నచ్చలే. ఏంటే తిరుగుబాట? శరణాలయంలో అడుగు పెట్టారో లేదో అలా విప్లవం తెచ్చేస్తారా? నేను కనుసైగ చేస్తే కాళ్ళు వణుకుపోయే వీళ్ళు ఈవేళ ఎదురు తిరిగేంత దూరం వచ్చారంటే కారణం మీరిద్దరేనే. అందుకే మీ అందరికీ పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంటా? ఏందది? మీరందరూ బయటికెళ్ళాలి. బిచ్చమెత్తుకుంటారో ముష్టడుక్కుంటారో నాకు తెలీదు. సాయంత్రానికల్లా మీ తిండికి మీరే సంపాదించుకోవాలి. కాదు, సంపాదించిందంతా నాకు తెచ్చివ్వాలి. అలా తెస్తేనే మీ అందరికీ తిండి, లేదంటే పస్తుండాలి. అర్థమైందా? అలాగేనండి. వెళ్ళండి. మేమేంటో మీకు రుచి చూపిస్తామండి. ఏమే, అదేమన్నా మనల్ని తింటా అన్నదానే రుచి చూపించనికి పైసలు కావాలే అంది. తెచ్చిద్దాంలే, రండ్రా పోదాం. రండి, వెళ్ళి అందరిని అడుగుదాం. చల్, నేను రాను, మీరు పోయి అడుగురి. డబ్బులు తీసుకెళ్ళకపోతే వాటిని చంపేస్తుంది. ఏంది తల్లొప్పేనా? పోవే పాగలదానా. సరే, నువ్వు ఇక్కడే ఉండు. పదండి, మనం వెళ్ళి అడుగుదాం.
ఇస్తే పుణ్యం వస్తుంది అంకుల్. అమ్మ మీలాంటి వాళ్ళందరికి ఇచ్చుకుంటా పోతే చివరికి మేము అడుక్కోవాలి. పండి పండి అతలు పండి అతలు పండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఒక 100 రూపాయలు దానం చేయండి. ఎంత ఇవ్వాలో మీరే చెప్పి మరీ అడుక్కుంటున్నారా? దానికి అడుక్కున్న దేనికి ఏం పని లేదా? పొండి పొండి. మీకు దానం చేయడానికి లెక్క పెడుతున్నా అనుకుంటున్నారా? పోండి వెళ్ళండి. దానం చేయాలంటే దానం. ఏందే ఎవరు ఇయ్యలేదు కదా, పైసలు రాలేదు కదా? రావే, నాకు తెలుసు. ఈ మాయాలోకంలో బతకన్నంటే నోరుంటే సరిపోదు, తెలివి కూడా ఉండాలి. తెలివి అయితే నాకు ఉంది, ఉన్నదే. కానీ నువ్వు పూజలకే వాడతావు, నేనైతే అన్నిటికీ వాడతా. ఇగో నేను చెప్పినట్టు 200 పైసలు ఎట్లా రావో నేను చూస్తా.